డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఇప్పటి వరకు రిలే నిరాహార దీక్షలు, టౌన్ హాల్ మీటింగ్స్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నిరసన ర్యాలీలను నిర్వహించనుంది. నారా లోకేష్ రాజీనామా చేయాలని, అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని గట్టిగా డిమాండ్ చేయబోతోంది. తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసిన చంద్రబాబు సర్కారుపై జంజీ రగిలిపోతోంది. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించిన కూటమి నేతలు ఇప్పుడు తమపై కక్ష సాధింపుకు దిగటంపై మండిపడుతోంది. మెగా డిఎస్సి పేరిట చేసిన దగా ఇందులో మరో ఎత్తు. తమకు కావలసిన వాళ్లకి ఉద్యోగాలు అమ్ముకొని నిజమైన అభ్యర్థులను వెన్నుపోటు పొడవడంపై బాధితులు ఆగ్రహంతో ఉన్నారు. గతంలో ఈ బాధితులంతా వైఎస్ జగన్ను కలిసి తమ బాధలు, జరిగిన నష్టాన్ని చెప్పుకున్నారు. దీంతో వారికి మద్దతుగా వాళ్ల తరపున పోరాటం చేస్తానన్నారు వైఎస్ జగన్. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. టౌన్ హాలు సమావేశాలు నిర్వహించడంతో పాటు 6 నుంచి 8వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను తట్టుకోలేక ప్రభుత్వ పెద్దలు తమ పార్టీ అల్లరి మూకల్ని పంపించి దాడులు చేయించారు. విజయవాడలోనైతే ఏకంగా బ్రాహ్మణ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై మూత్రం పోయించారు. కోడిగుడ్లతో దాడి చేయించారు. ఇక మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, అనంతపురం, తాడిపత్రి, చీరాల తదితర ప్రాంతాల్లోనూ దీక్షా శిబిరాలపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. అయినప్పటికీ ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గలేదు. తమ డిమాండ్ను మరింత గట్టిగా వినిపించింది. ఈ క్రమంలో సోమవారం నుంచి మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించింది వైఎస్ఆర్సీపీ. మొదటి ర్యాంక్ వచ్చిన పిల్లవాడికి ఎందుకు ఉద్యోగం రాలేదు, వాడి పేరు ఎందుకు తీసేశారు, రెండో పేరు ఎందుకు ముందుకు వచ్చింది, ఆ పిల్లకాయ ఆ నవీన అబ్బాయి ఎందుకు కోర్టుకెళ్లాడు, ఆర్చరీలో బంగారు పథకం ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అబ్బాయికి ఎందుకు ఉద్యోగం రాలేదు, 1:1 ఉద్యోగానికి పిలిస్తే సర్టిఫికెట్లు తప్పుంటే తప్ప మీరు ఉద్యోగం ఇచ్చి తీరాలి కదా. చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా ఈ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. డిఎస్సిలో ఏ తప్పు జరగకపోతే సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించట్లేదని యువత ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రశ్నిస్తోంది. తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా పోరాటం చేయటానికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలా, దీనికంతటి కూడా మూలకారకుడైనటువంటి లోకేష్ రాజీనామా చేయాలా, దీనిపైన నిష్పక్షపాతమైనటువంటి సిబిఐ ఎంక్వైరీ జరగాల. నిజానికి డిఎస్సి పేపర్ లీకేజ్తో ఎంతో మంది అభ్యర్థుల కలలు ఆవిరయ్యాయి. అర్హులైన వారంతా రోడ్డున పడ్డారు. టీచరు పోస్టు కోసం సంవత్సరాల తరబడి చదివిన అభ్యర్థుల కష్టం, వారి తల్లిదండ్రుల త్యాగం, కుటుంబాల ఆశలను చంద్రబాబు కూటమి ప్రభుత్వం చిదిమేసింది. డిఎస్సి పరీక్షల నిర్వహణలో లీకేజీలు, మ్యానిపులేషన్లు, మెరిట్ జాబితాల్లో మార్పులు, స్పోర్ట్స్ కోటాలో భారీగా అక్రమాలు జరిగాయి. అవన్నీ బయట పడతాయనే భయంతోనే మెరిట్ లిస్టులు, మెరిట్ కమ్ రోస్టర్ జాబితాలను కలెక్టరేట్ల నోటీసు బోర్డుల్లో కూడా అందుబాటులో లేకుండా చేశారు. సర్టిఫికెట్లు సరైనవేనని నిర్ధారించిన తర్వాత కూడా కొందరికి ఉద్యోగాలు ఇవ్వకుండా వేధించారు. వారి పేర్లు కనీసం రిజెక్టెడ్ జాబితాలో కూడా ఎందుకు లేవనే ప్రశ్నకు సమాధానం లేదు. ఈ స్పోర్ట్స్ పేరుతో మొట్టమొదటిగా పేపర్ లీకేజ్ అంశం ఒకటైతే, ఈ స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి జీవోలు తీసుకురావడం, ఆ జీవోలలో ఉన్నటువంటి విచ్చలవిడితనం, ఎక్కడా కూడా ఒక టీచర్ ఉద్యోగానికి కానీ, డాక్టర్ ఉద్యోగానికి కానీ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి, కొన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి. వాటన్నింటినీ కూడా తొంగలో తొక్కి మీరు ఈ రోజు ఈ స్పోర్ట్స్ జీవోలను తీసుకొచ్చినటువంటి విధానం ఈ రోజు మనం అందరం కూడా చూసినాం. ఇక స్పోర్ట్స్ కోటా విషయంలో ఏకంగా పెద్ద కుంభకోణమే జరిగిందని ఆరోపిస్తున్నారు అభ్యర్థులు. తమకు కావాల్సిన అభ్యర్థుల కోసం అనుకూలంగా పదే జీవోలు మార్చుతూ వేల మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే డిఎస్సిలో అడుగడుగునా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్నది వాస్తవం. దీంతో వేలాది మంది అర్హులైన అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డును పడ్డారు. అలాంటి వారందరి కోసం వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. జంజీ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రకరకాల కుట్రలకు తెరతీస్తోంది. కేసులు పెట్టి వేధింపులకు దిగుతోంది. అయినప్పటికీ ఆ కుట్రలన్నీ ఛేదించుకుంటూ ముందుకు దూసుకుపోతోంది వైఎస్ఆర్సీపీ. పార్టీ యువత, విద్యార్థి విభాగాలతో పాటు అన్యాయానికి గురైన డిఎస్సీ అభ్యర్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులతో చంద్రబాబు సర్కారుపై ప్రజాస్వామ్య పోరాటం చేస్తోంది.